హలో నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మధ్య జరుగుతున్నటువంటి ఏమంటారు ప్రేమ ట్వీట్లు గురించి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ చేశారు, మీ సినిమా హిట్ అవ్వాలని. దానికి మళ్ళీ తిరిగి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అని చెప్పి ఒక ట్వీట్ రాశారు. కానీ ఆ ట్వీట్ చూసిన తర్వాత ఎక్కడో తేడా కొడుతుంది బాబుజీ అని ఒకటి ఉంది కదా, ఇక్కడేదో కొద్దిగా తేడా కొట్టింది బాబుజీ, అసలు అది చూద్దాం. ఓకే, ఆ తేడా కొట్టింది ఏందో. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రేక్షకులు ఎన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక కథాంశం రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన హరిహర వీరమల్లు సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఓకే, సరే, సినిమాలు కష్టపడి తీస్తారు. ఇప్పుడు ఆ సినిమా ఆడాలని అందరూ కోరుకుంటారు, ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు వెనక ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వేల మంది కార్మికులు, సినీ ఇండస్ట్రీ కార్మికులు, వాళ్ళందరూ డిపెండ్ అవుతారు సినిమా మీద. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే మిగతా వాళ్ళ కోసమైనా సరే ఏ సినిమా కూడా ఓడిపోవాలని మనం ఎవరు కోరుకోకూడదు. కనీసం వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ తిరిగి రావాలని మనం కోరుకోవాలి. ఓకే, ఐ ఆల్సో విష్ దట్ he will collect the money that he spent and he should give employment to many people in the days ahead. I also wish పవన్ కళ్యాణ్ గారు. కానీ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్సిబిఎన్ గారితో గత 10 ఏళ్లలో పలుమార్లు సమావేశమైన ఎప్పుడు సినిమాల ప్రస్తావన రాలేదు అన్నారు. నోట్ దిస్ పాయింట్. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా సినిమాల ప్రస్తావన రాలేదు అన్నారు. ఈరోజు హరిహర వీరమల్లు గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది అని ఆయన రీట్వీట్ చేశారు. అంతటితో ఆగలాది, ఇంకొంచెం ముందుకెళ్తే ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, రిమెంబర్ దిస్. పైన ఏమన్నారు? ఆయనతో ఎప్పుడు నాకు సినిమా ప్రస్తావన రాలేదు గత 10 సంవత్సరాలలో అని రాశారు పైన. కింద నా బాధ్యతలను నిర్వహిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అంటే అర్థం ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సినిమాలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని అర్థం. అంతే కదా, ఆయన చేసిన ట్వీటే. నా బాధ్యతలు నిర్వహిస్తూ సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అని ట్వీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. మరి పైన ఏమన్నారు? గత 10 ఏళ్లలో ఎప్పుడు సినిమా ప్రస్తావన రాలేదు నాతో అన్నారు. ఓకే, ఒక పాయింట్. రెండోది, సినిమా తీయాలంటే చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఇస్తే తప్ప ఆయన సినిమా తీసే పొజిషన్లో లేరని ఆయన చెప్పినట్టు లెక్క. చంద్రబాబు నాయుడు లేదు, సినిమా తీయడానికి కుదరదు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి, మన ఎన్డీఏ ప్రభుత్వంలో మెంబర్వి, హౌ కెన్ యూ మేక్ మూవీస్ వితౌట్ మై పర్మిషన్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన చేయలేడు అన్నట్టుగానే ట్వీట్ ఉంది. అంటే ట్వీట్ నాకు అర్థమైంది. ఓకే, మీకు ఎట్లా అర్థమైంది నాకు తెలియదు. మీరు కావాలంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్వీట్ చదువుకోండి. ఓకే, ఇది అంటే అర్థమైందంటే మనందరం ఫండమెంటల్ హక్కులు, రాజ్యాంగ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నాము. స్వాతంత్రము, ప్రతి మానవుడికి హక్కు ఉండాలి, మన ఇష్టము, ఫ్రీడము మాట్లాడుతున్నాం. కానీ నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీడము, ఫండమెంటల్ హక్కులు ఇవేమి లేవనుకుంటా. చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకుంటే తప్ప ఆయన సినిమాలు చేయలేడని చెప్పి ఒకటైతే మనకు అర్థమైంది. ఐ విష్ పవన్ కళ్యాణ్ సార్ విల్ గెట్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ వెరీ సూన్. ఓకే, ఇంకోటి ఆయన ఏమన్నారంటే, చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తిరిగి రావాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ టు రిలొకేట్ అని అన్నారని సాక్షిలో ఒక బులెటిన్ చూసా ఈరోజు మార్నింగ్.
అంటే రిలొకేట్ అవసరం లేదు అని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే విన్నాను. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా అన్నాడు కదా, నేనైతే చూడలేదు అక్కడ, బట్ ఆయన మాటను బట్టి మాట్లాడుతున్నది. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ రిలొకేషన్ అవసరం లేదు అని. ఇదేంటంటే ఇది ద్రోహం, అది ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహమే తెలుసా ఇది. సినిమా పరిశ్రమ కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తారు, సినిమాలు తీసే ఉద్యోగాల అవకాశాలు. అంతే కదండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది జనాలు. రమ్మంటే రారు. హైదరాబాద్లో కూర్చొని అందరు హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి రాకుండా, ఆంధ్రప్రదేశ్లో కనీసం సినిమా షూటింగ్లు కూడా చేయకుండా ఎక్కడో కేరళలో అక్కడెక్కడ షూటింగ్ చేసి కింద ఒక హైదరాబాద్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని టైటిల్ కొట్టించి షూటింగ్ మారుమూల షూటింగ్ ఈస్ట్ గోదావరిలో జరగదు, ఎడిటింగ్ ఈస్ట్ గోదావరిలో జరగదు, డబ్బింగ్ ఈస్ట్ గోదావరిలో జరగదు, కార్మికులు మాత్రం ఆంధ్రాలో ఉండరు, మొత్తం ఎవ్వరు ఉండరు, కానీ అన్ని సినిమాలు మాత్రం ఆంధ్ర సినిమాలే, అన్ని ఆంధ్ర సినిమాలు తీసి చేస్తున్నారు. కాబట్టి గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇదే కాదంటే మెజారిటీ సినిమా వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, కార్మికులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, మొత్తం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉంది కదా, చిరంజీవి గారు ఆల్రెడీ పెద్ద ఇల్లు కట్టుకొని హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు, ఇప్పుడు ఆ ఇల్లుని ఎత్తుకొని రాలేడు ఆయన. బట్ రామ్ చరణ్ కెన్ ట్రై. రామ్ చరణ్ ఏమైనా సొంతగా ఏమి ఇల్లు కట్టలేదు కదా, ఇప్పుడు కట్టినా ఏదో అక్కడెక్కడ అపార్ట్మెంట్లు కొనుంటారు, డబ్బులు ఎక్కడ దాచుకోవాలి తెలియక కొనుంటారు, కానీ చిరంజీవి గారు కట్టినంత పెద్ద ఇల్లు కట్టలేదు కదా. నవ్ అట్లీస్ట్ యంగర్ జనరేషన్ షుడ్ ట్రై టు బిల్డ్ హౌసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అక్కడ స్టూడియోస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇది ట్రై చేయాలి కదా. ఇదేంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు అవసరం లేదు, ఇటు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఏంటి? నాకైతే ఆశ్చర్యం అనిపించింది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూస్తే. మళ్ళీ నిన్న ఇండియా టుడేలో కూర్చొని కొన్ని ఏమంటారు, అది మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చారులేండి ఇండియా టుడేలో కూర్చొని లాంగ్వేజ్ మీద. సరే మనం చాలాసార్లు మాట్లాడాము, దీని గురించి పెద్ద మాట్లాడిపోయినా ఆయన ఏమన్నాడు అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నా. నో లాంగ్వేజ్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీబడి అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇన్ ఇండియా టుడే ఎస్టర్డే. ఐ స్టాండ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ. వెరీ గుడ్. వీఆర్ సరౌండెడ్ బై హిందీ స్పీకింగ్ స్టేట్స్. హిందీ ఈజ్ నెసెసరీ ఫర్ మీ అన్నారు. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ సరౌండెడ్ బై హిందీ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ సరౌండెడ్ బై రీజనల్ లాంగ్వేజ్ స్టేట్స్. ఒరిస్సా ఒడియా, అది ఒడియాకి హిందీకి తేడా తెలియదా ఏంటి మనకి? తమిళ్కి హిందీకి తేడా తెలియదా? మలయాళంకి హిందీకి తేడా తెలియదా? తెలంగాణ హిందీ స్టేట్ అనుకుంటున్నారా? తెలంగాణను కూడా మెన్షన్ చేసిన ఆయనే మెన్షన్ చేశాడు. ఏమని? ఇక్కడ చూడండి, చదువుతున్నాను. అది ఏమని అంటున్నారు ఈయన? ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ షేర్స్ బోర్డర్స్ విత్ ఛత్తీస్గఢ్ ఒక్కటే హిందీ స్టేట్, నో డౌట్. ఛత్తీస్గఢ్ హిందీ స్టేట్, కానీ ఎంత బోర్డర్ అండి? ఆంధ్రప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి ఎంత బోర్డర్ ఉంది? ఒక 200 కిలోమీటర్లతో ఉందా బోర్డరు? ఉందా? లేదుగా. ఒక చిన్న కోపు, ఒక గ్రామము ఏదో కలిసిద్ది అంతే మనకి. సరే, ఛత్తీస్గఢ్ని వదిలేస్తే ఒడిస్సా రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ నాట్ హిందీ. యూ కెనాట్ సే దట్ ఒడియా అండ్ హిందీ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఈవెన్ ఒడియా పీపుల్ నిజం మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఒడిస్సాలో ఉన్నారు. ట్రైబల్ స్టేట్ అయినప్పటికీ కూడా వాళ్ళలో ఎంత అడ్వాన్స్మెంట్ అంటే ఒడియా పీపుల్లో దే నో ఇంగ్లీష్ 30%, నాట్ 30%. ఆంధ్రప్రదేశ్ ఐ థింక్ 26% ఏమైనా ఉంటే మనకంటే 10% ఎక్కువ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇన్ ఒడియా అండ్ ఇన్ ఒరిస్సా. దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అస్. వాళ్ళని మనం తీసుకోవడం అనవసరం, అది వాళ్ళకి పక్కా అవేర్నెస్ ఉంది ఒరిస్సాకి. కాబట్టే ఇటు కాంగ్రెస్ని భారతీయ జనతా పార్టీని దగ్గరికి రానియకుండానే వాళ్ళు 25 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ పట్నం కట్టారు ఒరిస్సాలో. సరే, తర్వాత ఇప్పుడేదో అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయి అది చేసి ఎలిగేషన్స్ మీద ఇప్పుడేదో భారతీయ జనతా పార్టీ వచ్చింది ఒరిస్సాలో. ఓకే, మరి అది నిజాయితీ వచ్చిందో లేదో మనకు తెలియదు. ఓకే. రెండోది కర్ణాటక, కన్నడ హిందీ ఏంటది? తమిళనాడు బోర్డరు
హిందీ ఏంటది? తెలంగాణని హిందీ స్టేట్ అంటాడు. ఇదిగో చూడండి, మా తెలంగాణలో హిందీ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, షేరింగ్ బోర్డర్ విత్ ఇండియా. హిందీ మాట్లాడే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ మస్ట్ నో దట్ ది హిందీ స్పీకింగ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్ హైదరాబాద్ అండ్ నిజామాబాద్, ఆ ఏరియాలో. మన బార్డర్ ఏది? మన బార్డర్ గుంటూరు జిల్లా. ఆంధ్రాకి తెలంగాణకి మన బార్డర్ ఎక్కడండి? గుంటూరు, నల్గొండ, ఇవి కదా మన బార్డరు. ఖమ్మము, వాళ్ళందరూ పక్కా తెలుగు వాళ్ళు. ఆ పక్కన ఉన్నటువంటి జగ్గైపేట దాటినటువంటి బోర్డర్లో ఎవరికి హిందీ రాదు. గుంటూరు, నల్గొండ జిల్లా ఒకటే, ఇద్దరు కూడా తెలుగు వాళ్ళు. ఓకే, సరే వస్తే కొద్ది మంది రావచ్చేమో, మెజారిటీ తెలుగు వాళ్ళు. అదే చెప్తున్నా, మెజారిటీని వదిలేసి చిన్న పాయింట్లు పట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కాబట్టి మనదంతా కూడా హిందీ స్టేట్ బార్డర్ అని చెప్పేసి, నాకు హిందీ అవసరం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు నేర్చుకోవాలి, కానీ మిగతా వాళ్ళు నేర్చుకోమంటే కరెక్ట్ కాదు కదా. నో వన్ టాట్ మీ ఇంగ్లీష్ బై ఫోర్స్, ఇట్ బికేమ్ ఎ నెసెసిటీ. టుడే వీఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ నాట్ బికాజ్ వీ లవ్ ఇట్, బట్ బికాజ్ ఇట్ హెస్ బికమ్ ఎసెన్షియల్. సిమిలర్లీ హిందీ ఈజ్ ఆల్సో నెసెసరీ టుడే. ఎందుకు హిందీ ఈజ్ నెసెసరీ టుడే? ఇప్పుడు నాకు అవసరం ఏంటి? హిందీ అవసరం లేదు కదా నాకు. ఇంగ్లీష్ సర్వింగ్ మై ఫుడ్, ఇంగ్లీష్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాలి, మధ్యప్రదేశ్ వెళ్ళాలి, ఉత్తరప్రదేశ్ వెళ్ళాలి, అమెరికా ఆడితే, జపాన్ ఆడితే మాట ఇంగ్లీష్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. వై హిందీ ఈజ్ నెసెసరీ ఫర్ మీ? దట్ పవన్ కళ్యాణ్ మస్ట్ నో దట్ వై హిందీ ఈజ్ నెసెసరీ ఫర్ మీ. పవన్ కళ్యాణ్కి నెసెసరీ, ఎందుకంటే హిందీ హీరోయిన్లతో మాట్లాడాలి, హిందీ ప్రొడ్యూసర్లు, బాలీవుడ్ వాళ్ళతో అతను మాట్లాడుకోవాలి. ఓకే, కాబట్టి అతనికి హిందీ అవసరం. ఎందుకంటే హిందీ హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు, హిందీ నుంచి వచ్చేటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. కాబట్టి తనతో తను మాట్లాడుకోవాలి. కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్లతో బేరం మాట్లాడాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హిందీ అవసరం. కాబట్టి ఆయన ఒక్కరు నేర్చుకుంటే సరిపోయింది. 5 కోట్ల మంది జనాల మీద ఏంది మీరు నెట్టేది హిందీని? ఒక పాయింట్ 1. ఓకే, ఇంకోటి ఏమన్నారు? ఐ గ్రూ అప్ ఇన్ చెన్నై, ఐ లవ్ తమిళ్, ఐ లర్న్ ఇట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నెసెసిటీ, not because anybody forced me. I do the same when I visit Karnataka or Maharashtra. I try to speak Kannada or Marathi. That is the approach we need. A multilingual perspective is important for national linguistic integration. ఇప్పుడు ఈయనే అన్నాడు కదా, నేను తమిళనాడు వెళ్ళినప్పుడు నాకు అవసరం ఉండి నేను నేర్చుకున్నాను అన్నారు కదా. అంతేగా నాకు త్రిభాషా మీద నీకు తమిళ్ నేర్పించలేదు కదా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. బలవంతంగా గవర్నమెంట్ చట్టం చేసి త్రిభాష అని చెప్పి పవన్ కళ్యాణ్కి తమిళ్ నేర్పించంటారా, ఈయన తమిళనాడులో అవసరం ఉంది ఈయనకి అని చెప్పి నేర్పించలేదు కదా ఎవడు. అలాగే కన్నడ ఎవరు నేర్పించలేదు కదా. కానీ ఇప్పుడు మీరు అలా వదిలేయలేదు కదా, అవసరం ఉన్నవాడు నేర్చుకోండి అని. త్రిభాష అని NEP అని పెట్టేసి 3 భాషలను పెట్టేసి దాంట్లో టీచర్లు లేకుండా మొత్తాన్ని హిందీ బలవంతంగా నెట్టేస్తున్నారు కదా. మనం మాట్లాడేటప్పుడే తిరిగి మనం ఏం మాట్లాడుతున్నాము అది మనకు సపోర్ట్గా ఉందా లేకపోతే మనం కాంట్రడిక్ట్ చేసుకున్నామని తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. I said this before and I said it again. I love Hindi and respect it. If you love Hindi, you should learn. That's it. There are many people who don't love Hindi, who feels that we don't need of Hindi. We love all the languages. But how many languages we love? Our capacity is limited, right? ఒక వ్యక్తి ఎంతమందిని ప్రేమించగలడు? ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, బాగా బలవంతుడైతే ఇద్దరిని మెయింటైన్ చేస్తాడు. ఇంకా డబ్బులున్న కోటేశ్వరుడు అయితే వాళ్ళిద్దరు కూడా తెలియకుండా 3వ అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తాడు అనుకోండి. ఇంకంతే కెపాసిటీ, అంతే కదా. ఎన్ని భాషలు అలాగే కెపాసిటీ, భాషలు ఎన్ని నేర్చుకుంటారు, వీళ్ళకి ఎంత కెపాసిటీ ఎంత ఉంది నేర్చుకునే భాష, టైం, ఇదంతా ఏముందండి. హిందీ, ఇంగ్లీష్, లోకల్ తెలుగు, ఇంగ్లీష్ తోటే వాళ్ళు చచ్చిపోతారు. పిల్లలు ఓవర్లోడ్ అయిపోయి పుస్తకాలు చదవలేక గింగరాలు తిరుగుతారు. సరే 3వ భాష అన్నారు, తెలుగు కొద్దిగా దగ్గరలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ బోర్డర్లో చిత్తూరు, కడప, ఆ బోర్డర్ మొత్తం తమిళ్ నేర్చుకుంటారు. వాళ్ళకి ఈజీ, వాళ్ళు తమిళ్, ఎందుకంటే వాళ్ళ సగం ఆల్రెడీ తమిళ్ వచ్చి వాళ్ళకి. 3వ భాష తమిళ్గా పెట్టండి, లేదంటే అక్కడ కన్నడ భాషను తమిళ్గా పెట్టండి. వాళ్ళతో మీరు అగ్రిమెంట్ చేసుకోండి. తమిళనాడు వాళ్ళకి ఏమంటే మీరు మీ తెలుగు నేర్పించండి, మీకు తమిళ్ నేర్పిస్తాం మా స్కూల్స్లో అని వీళ్ళతో అగ్రిమెంట్ చేయండి. లేదంటే కన్నడతో అగ్రిమెంట్ చేయండి. మీరు తెలుగు, కన్నడాన్ని మీరు సౌత్ ఇండియాలో ఉన్న బోర్డర్ స్టేట్స్ మీరు అగ్రిమెంట్ చేసుకొని ఆ బోర్డర్ వాళ్ళతో మాట్లాడుకోండి. ఇటు ఒరిస్సాలో ఉన్నటువంటి బోర్డర్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోండి. ఇది కూడా మీ టీచర్ని మా ఏరియాకి పంపించండి, మా తెలుగు టీచర్ని మీ ఏరియాకి పంపిస్తాం. బోర్డర్లో ఉన్న వాళ్ళకి తెలుగు ఏమంటాను ఒడిస్సా నేర్పిద్దాం. ఇది చేసుకోండి. హిందీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లాంగ్వేజ్లో ఈ యొక్క కాంటెక్స్ట్ హిందీ ఎక్కడి నుంచి వచ్చింది?
మన నైబరింగ్ స్టేట్స్ మొత్తం కూడా వేరే వేరే భాషలు అయితే ఇదంతా కూడా సంథింగ్ రాంగ్ ఇన్ స్టేట్మెంట్లో. ఐ హ్యావ్ సెడ్ దిస్ బిఫోర్ అండ్ ఐల్ ట్రై సెడ్ అగైన్. ఓకే. Bharati grew up in Kashi. His attire resembled a Sikh urban. He embraced integration in thought, language and attire. There are great people in Tamil Nadu who welcome Hindi. There are great people in Tamil Nadu who welcome in Hindi, but majority are not welcoming. You mean to say majority not great people? I want to ask Pawan Kalyan. Great people in Tamil Nadu who welcome Hindi. 90% are not welcoming. You mean to say that 90% are not great people in Tamil Nadu? There is no point in such statement. Majority are saying no. Great or no, there is no great. Nobody is great, nobody is lesser. Everybody is same. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కొంతమంది స్టార్లు అవుతారు, కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారు, కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు, కొంతమంది నాలంటోడు కూర్చొని ఊరికి వీడియోలు మాట్లాడుకుంటూ ఉంటాడు. బట్ నాకంటే ఎవరు గ్రేట్ కాదు, వాళ్ళకంటే నేను గ్రేట్ కాదు, నేను ఎవరికంటే గ్రేట్ కాదు. ఎవరి పని వాళ్ళదా. ఓకే. ఈవెన్ ఏ చైల్డ్ రెసిస్ట్ వెన్ ద మదర్ ఫోర్సెస్ సంథింగ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడేమన్నాడు, ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు, ఎవరికి మనం చెప్పకూడదు, బలవంతం చెప్పకూడదు, నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, నేను తమిళనాడు అవసరం ఉండి నేర్చుకున్నాను, హిందీ అవసరం ఉండి నేర్చుకున్నాను అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పే సామెత ఏంటి, ఒక్కోసారి అమ్మ పెడుతూ ఉంటే బలవంతంగా పిల్లోడు వద్దంటాడు, మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పెట్టాలి అంటే మళ్ళీ ఇక్కడ బలవంతం అమ్మ బలవంతం చేసిద్ది, తన్ని పెట్టిద్ది భోజనం. అక్కడ నువ్వేమన్నా కాంట్రడిక్టరీ అండి, ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేసుకోకూడదండి. For me, my priority and my heart will always lie with social transformational politics. Even before I entered cinema, I have been socially conscious for even social transformation అంటే అర్థమైందండి. నేను సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను రాజకీయంలోకి వచ్చానని చెప్పడం కరెక్ట్ కాదండి. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటండి, సొసైటీలో ఈక్వాలిటీని ప్రబోధించడాన్ని సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు మాట్లాడే మాటల వల్ల సమాజంలో గొడవలు ఎగవకూడదు, మాట్లాడడం వల్ల సమాజం మొత్తం కలిసిపోవాలి, మాట్లాడడం వల్ల హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్నదమ్ముల్లాగా ఒకే ఇంట్లో కూర్చొని భోజనం చేసేటట్టుగా ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాటలు రాజకీయం వలన ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిసిపోయేటట్టుగా ఉండాలి. కమ్మళ్ళు రెడ్లు కాపులు ఎస్లు మాల మాదిగా మొత్తం కలిసి హిందూ క్రిస్టియన్ ముస్లిం లేకుండా అందరూ ఒక పార్కులో కూర్చొని భోజనం చేసేటట్టుగా ఉండాలి. దాన్ని సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. దాన్ని మీరు చేస్తుంది అదా? మనం చేసే రాజకీయం వల్ల హిందూ ముస్లిం తన్నుకోవాల్సి వస్తుంది, క్రిస్టియన్ ముస్లిం తన్నుకోవాల్సి వస్తుంది, మాలా మాదిగలు తన్నుకోవాల్సి వస్తుంది, మాదిగలు కమ్మళ్ళు రెడ్లు మొత్తం తన్నుకొని చేస్తున్నారు. మళ్ళీ మనం సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలని మా ఆశయం, అందుకని మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఇవన్నీ చెప్పుకోవడం అనవసరం. ఓకే, అదండి. ఇంకేదో చాలా మాట్లాడాడు. ఐ డోంట్ టాక్ మచ్ అబౌట్ హిస్. థ్యాంక్ యూ, నమస్కారం.